భద్రాద్రి రాముణ్ణి ఈ పవిత్ర రామాలయ దేవాలయం ఏదైతే ఉందో ఆనాడు భక్త రామదాస్ గారు నిర్మించిన ఈ రామాలయం గతంలో ఈ రామాలయానికి జరగవలసినంత అభివృద్ధి జరగలేదు. ఈనాడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో మొదటి విడత 351 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి మొన్న శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల అందరి సమక్షంలో దీన్ని శ్రీకారం చుట్టే కార్యక్రమానికి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పలు పర్యాయాలు ఏదైతే ఆనాడు భక్త రామదాస్ గారు నిర్మించిన ప్రధాన ఆలయాన్ని డిస్టర్బ్ చేయకుండా విశాలంగా ఉండే విధంగా 6 నెలల క్రితం సుమారు 1 ఎకరా 28 గుంటలు సుమారు ఒక 88-89 స్ట్రక్చర్స్ని అక్విజిషన్ చేసి ఆ ఏరియానంతా కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. ఈ పవిత్ర ఆలయం ఈ రాముల వారి ఆలయాన్ని శాస్త్రోయుక్తంగా పండితుల సూచనలు సలహాల మేరకు శిల్పుల యొక్క వారికి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించి అద్భుతంగా నిర్మించే దాంట్లో భాగంగా ఈరోజు ఎలా చేస్తే బాగుంటుందన్నది ప్రత్యక్షంగా ఇన్డెప్త్గా శాస్త్రోయుక్తంగా